హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు సీకింగ్ జస్టిస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాకపోతే ఆ మాట్లాడుకునే ఇద్దరులో ఒక అతను మాత్రం కొంచెం భయంగా ఉంటాడు. ఇంకొక అతను మాత్రం ఆ భయంగా ఉన్న అతనికి తెలియకుండానే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే భయపడుతూ ఉన్నాయన, సరే నాకు కొంచెం భయంగా ఉంది, నేను వెళ్ళిపోతానని చెప్పి అనడంతో ఆపోజిట్ ఆయన ఏమంటాడంటే, నీ జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నావు, ఇక్కడే ఉండు, నువ్వు అనుకున్నది మొత్తం చెప్పు అని చెప్పి ఆయన కూడా కొంతసేపు ఏదో మాట్లాడతారనమాట. ఇతనితో మాట్లాడిన తర్వాత సరే నేను వెళ్తానని చెప్పేసి పార్కింగ్కి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. అనుకోకుండా వేరే కార్ వచ్చేసి అతని కార్ని కుదరటం వల్ల పార్కింగ్ పైన ఫ్లోర్ నుంచి కింద పడిపోయి ఆ కారులోనే అతను చనిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరికి పెళ్లి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకని వాళ్ళిద్దరు సరదాగా ఓ బార్కి వెళ్ళి చక్కగా మంతాకుంటూ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ బార్ లో ఉన్న ఒక టీవీలో న్యూస్ రన్ అవుతుంటుంది అనమాట. ఆ న్యూస్ లో ఇంతకు ముందు కారులో పైనుంచి ఒక అతను కింద పడిపోయి చనిపోయాడు కదా, ఒక యాక్సిడెంట్, దాని గురించి చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా పోలీసు కూడా అంటాడనమాట, ఈ కేసు గురించి కొంచెం ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఇలాంటి సంఘటనలు మన ఊర్లో చాలా జరిగాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అసలు నాకు విషయం తెలియదు, హీరోయిన్ ఈ బార్కి వచ్చింది ఎందుకు, వాళ్ళు పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి, కానీ హీరో ఇక్కడికి వచ్చి కూడా టీవీలో న్యూస్ చూస్తున్నాడు అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లి తనకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాడు. మన పెళ్లి రోజు సందర్భంగా నీకు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఒక చైన్ ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన పని మీద తను వెళ్తారనమాట. తన ఒక స్కూల్ టీచర్ అనమాట. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కూడా వైలెన్ నేర్చుకుంటూ ఉంటుంది. అందుకని తాను కూడా వైలెన్ క్లాస్కి వెళ్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరో ఏం చేస్తారంటే స్కూల్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ జిమ్మితో కలిసి చెస్ ఆడటానికి వెళ్తాడు. కాకపోతే హీరోకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చెస్ ఆడేటప్పుడు తన ఫోన్ ని సైలెంట్ లో పెట్టేసి పక్కన పడేస్తాడు. ఇక తనని ఎవరు కాంటాక్ట్ చేయలేరు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వైలెన్ క్లాస్ మొత్తం ముగించేసుకొని తాను కూడా బయటకు వచ్చేసి కారులో వెళ్దాం అనుకునే సమయానికి ఎవడో ఒక దొంగోడు వచ్చేసి హీరోయిన్ మేల్లో ఉన్న చైన్ లాగేసుకొని, ఆ చైన్ హీరో గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ చైన్ లాగేసుకొని తనని అదే కారులో మానభంగం చేస్తాడనమాట. పాపం ఈ విషయం మన కథలో హీరోకి తెలియదు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. మనోడు ఏంటంటే ప్రాపర్ గా గేమ్ మొత్తం ఆడేసి చక్కగా బయటకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చూసుకుంటే తనకి తన భార్య దగ్గర నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, హాస్పిటల్ ఉందని చెప్పేసి మెసేజ్ వస్తుంది. దాంతో హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ చూసి భయపడిపోతాడు. ఎందుకంటే ఒంటి నిండా గాయాలు, ఇంటర్నల్ బ్లీడింగ్ చాలా అవుతుంది అనమాట. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు, ఇంత దారుణం జరిగిందని చెప్పేసి. అదే సమయానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ జిమ్మి ఉన్నాడు కదా, తాను వచ్చేసి నువ్వేం కంగారు పడమాకరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాడెవడో తెలుసుకుందాము, అంతేకాకుండా నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నేనున్నాను నీకు, నువ్వు నాకు ఫోన్ చేయని చెప్పేసి తనకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే మన కథలో హీరో మాత్రం కూర్చొని బాధపడుతూనే ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి సైమన్ అని ఒక అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో పక్కన కూర్చొని మీ ఆవిడకి ఇలా జరగడం చాలా బాధాకరం అండి, అయినా సరే మీరేం బాధపడమాకని చెప్పి మాట్లాడుతున్నప్పుడు హీరో డౌట్ వస్తుంది. అసలు ఎవరండి మీరు, పోలీసులు అని చెప్పి అంటంతో లేదండి నేను ఒక సీక్రెట్ ఆర్గనైజర్ మెంబర్ నండి, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పి అంటంతో సీక్రెట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే సీక్రెట్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు మన ఊర్లో చాలా క్రైమ్స్ జరుగుతుంది కదండి, వాటన్నిటిని పోలీసులు డీల్ చేయలేరు, అందులోనూ ఒకవేళ డీల్ చేసినా సరే పాపం అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు, దొంగలు మాత్రం బయటకు వచ్చేస్తున్నారు, అందుకనే మా ఆర్గనైజేషన్ లో మేము అందరికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీ భార్యని ఇలా చేయడానికి కారణం ఎవడో మాకు తెలుసు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలుసు, మీరు జస్ట్ ఓకే అంటే వాడి సంగతి మేము చూసుకుంటాము, కాకపోతే మీరు మాత్రం ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు మాకు కొంచెం హెల్ప్ ఉన్నప్పుడు మీరు మాకు హెల్ప్ చేస్తే చాలని చెప్పి అంటంతో ఇప్పుడు వాడిని పట్టుకుని మీరు పోలీసులు కదా అప్పు చెప్పేదని చెప్పి అంటంతో లేదండి పోలీసులు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు తేల్చాల్సిన కేసులు చాలా ఉన్నాయి, కాకపోతే మేము వాడిని చంపేస్తామని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. సరేనండి మీరు ఇప్పుడు డిసిజన్ తీసుకోవడం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే బాగా ఆలోచించుకొని చెప్పండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, బట్ మీరు గనక ఈ డీల్ కు ఓకే అనుకుంటే మాత్రం వెల్డింగ్ మిషన్ ఉంది కదా, చాక్లెట్ మిషన్, అక్కడికి వెళ్ళి 2 చాక్లెట్లు కొనండి చాలు, మీరు దాన్ని ఓకే అన్నట్టు మేము ఫీల్ అయిపోతాము, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వచ్చి 2 చాక్లెట్లు కొనండి అని చెప్పేసి ఆ సైమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే తన భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్యను చూసి బాధపడతాడు. నా భార్యకి గతి పట్టించినోడు వాడు ఎక్కడో ప్రశాంతంగా ఉన్నాడు, వాడిని ఖచ్చితంగా చంపేయాలని చెప్పేసి మన కథలో హీరో ఏం చేస్తారంటే సైలెంట్ గా బయటకు వచ్చి ఆ చాక్లెట్ మిషన్ లో 2 చాక్లెట్లు కొనుక్కుంటాడు. అక్కడే ఉన్న గుండు అతను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దాంతో హీరోకి అర్థం అవుతుంది ఆ గుండోడి సైమన్ మనిషి అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ కి ఆ గతి పట్టించిన ఆ దొంగను చూపిస్తారనమాట. వాడేంటంటే హీరోయిన్ దగ్గర కొట్టేసిన ఆ చైన్ చూసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వాడు రూమ్ లోకి గన్ను పట్టుకుని ఎవరో ఒక అతను ఎంట్రీ ఇస్తాడనమాట. ఎరా నువ్వేనా అమ్మాయిని రేప్ చేసిందని చెప్పి అంటంతో రేప్ అయిన ఆవిడ నీ భార్య అని చెప్పేసి అంటాడు. కానీ మనోడు ఏమంటాడంటే నా భార్య కాదు కానీ నా భార్యని 3 నెలల క్రితం ఇంకొకటి మానభంగం చేశాడరా అని చెప్పి అంటాడు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు సైమన్ వచ్చేసి హీరోకు ఆఫర్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నీ భార్యని మానభంగం చేసిన నేను చంపేస్తాను, కాకపోతే ఫ్యూచర్ లో నాకు హెల్ప్ చేయాలి నువ్వు అని చెప్పన్నాడు కదా, అలాగే ఇప్పుడు ఈ హీరో భార్యని మానభంగం చేసిన వాడిని చంపడానికి వచ్చిన వాడు 3 నెలల క్రితం ఇదే ప్రాబ్లంతో బాధపడ్డాడు అనమాట. అంటే ఈ సైమనే తనకు కూడా ఆఫర్ ఇచ్చాడు. సో
ఓవరాల్ గా అతను ఏంటంటే అతన్ని చంపేసి బయటకు వచ్చేసి ఎవరికో ఫోన్ చేసి ది హంగ్రీ ర్యాబిట్ జంప్స్ అని చెప్పేసి కోడ్ వర్డ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బాధగా కూర్చున్నప్పుడు తన దగ్గరికి ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక అతను వచ్చేసారు, మీ ఆవిడ ఇన్సూరెన్స్ పేపర్లు అని చెప్పేసి పేపర్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హడావుడిగా. హీరోకి ఏం అర్థం కాదు ఏంటి రీడ్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే తన భార్యని ఎవడైతే మర్డర్ చేశాడో వాడిని చంపినట్లు ఫొటోస్, అంతేకాకుండా తన భార్యకి వెడ్డింగ్ రోజున గిఫ్ట్ ఇచ్చాడు కదా ఒక చైన్, ఆ చైన్ తిరిగి ఇచ్చేస్తారు. సో అది తీసుకుని మన కథలో హీరో లోపలికి వెళ్ళి తన భార్యతో ఏం చెప్తాడంటే నిన్ను మానభంగం చేసిన వాడిని పోలీసులు పట్టుకున్నారు, కాకపోతే వాడు పోలీస్ స్టేషన్ లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఇక నువ్వేం బాధపడమాకని చెప్పంటంతో తాను కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి హీరో ఏం చేస్తాడంటే తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే నాకు ఇంటికి వచ్చినా కూడా కొంచెం భయంగా ఉంటుంది, కాబట్టి నాకు ఒక గన్ ఇప్పిస్తావా, గన్ ఫైరింగ్ నేర్చుకుంటా అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఏదో ఒకసారి జరిగిందని పద్దాకలు జరుగుతుందని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అస్సలు మాట విందు. హీరోకి తెలియకుండానే వెళ్లి గన్ నేర్చుకుంటుంది, గన్ ఫైరింగ్. అంతేకాకుండా గన్నుతో పాటు ఒక పెప్పర్ స్ప్రే కూడా కొనుక్కుంటుంది. అలా హీరో హీరోయిన్ జీవితం నార్మల్ అయిపోతుంది అనమాట. వాళ్ళిద్దరు ప్రశాంతంగా గడిపేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇద్దరు కలిసి ఒక బార్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోకి సడన్ గా ఫోన్ వస్తుంది. ఏంటంతా ఓకేనా, నువ్వు నీ భార్య హ్యాపీగా ఉన్నారని చెప్పంటంతో ఎవరు నువ్వు అని చెప్పేసి హీరో అంటాడు. నన్ను మర్చిపోయావా, సైమన్ అని చెప్పంటంతో ఓహో గుర్తొచ్చో చెప్పు అని చెప్పంటాడు. అప్పుడు ఆ సైమన్ ఏమంటాడంటే బార్ వెనకాల కార్ అయిపోయినాను అక్కడికి రా అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బార్ వెనక్కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత సైమన్ మీట్ అవుతాడు. సైమన్ ఏమంటాడంటే లోపల కూర్చొని నీతో ఒక విషయం చెప్పాలని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత తానేమంటాడంటే నువ్వు ఇంతకు ముందు నాకు మాట ఇచ్చావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తూ నువ్వు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి అన్నావు కదా, చేస్తావా అని చెప్పంటంతో హీరో తప్పకుండా చేస్తానని చెప్పేసి అంటాడు. ఏమి లేదు, మా ఊర్లో ఒక జూ ఉంది కదా, ఆ జూ దగ్గర ఒక లెటర్ బాక్స్ ఉంది, ఆ లెటర్ బాక్స్ లో ఈ లెటర్ తీసుకెళ్లి వేస్తే చాలు అని చెప్పంటంతో హీరో కూడా దాని ఏముందని చెప్పేసి ఏ టైంకి వేయాలి అని చెప్పంటాడు. దాంతో సైమన్ కూడా టైం చెప్తాడు. హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు ఆ జూ దగ్గర ఉన్న లెటర్ బాక్స్ దగ్గరికి సైమన్ ఇచ్చిన లెటర్ తీసుకొని డైరెక్ట్ గా తను చెప్పిన టైంకి వెళ్ళి వేసేటప్పుడు సడన్ గా సైమన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత మన ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ లెటర్ ఆ బాక్స్ లో వేద్దని చెప్పారని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే మరి ఏం చేయమంటే ఈ లెటర్ అని చెప్పి అంటాడు. అప్పుడు సైమన్ ఏం చెప్తాడంటే నీ చేతిలో ఉన్న కవర్ ను ఓపెన్ చేస్తే అందులో ఫోటో కనిపిస్తూ చూడని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోటో ఓపెన్ చేస్తాడు. అందులో ఒక లేడీ ఫోటో, అంతేకాకుండా ఆవిడకి పుట్టిన ఇద్దరు అమ్మాయిల ఫోటో ఉంటుంది. దాంతో పాటు హీరో అంత వయసున్న ఒక అబ్బాయి ఫోటో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. అప్పుడు సైమన్ ఏమంటాడంటే చూడు, ఆ ఫోటోలో ఉన్న తల్లి ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కనుక నీకు జూలో కనిపించారనుకో, నువ్వు నీ చేతిలో ఉన్న లెటర్ మొత్తాన్ని చింపేసి మొక్కలు చేసి పక్కన పడేసి వాళ్ళని ఫాలో అవ్వు. నువ్వు ఫాలో అయ్యేటప్పుడు ఇంకో ఫోటో ఉంది కదా ఒక అబ్బాయిది, వాడేమన్నా అక్కడ కనిపిస్తే మాత్రం మాకు కాల్ చేసి చెప్పు, లేకపోతే వాళ్ళని ఫాలో చేయని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. చూస్తే తల్లి పిల్లలు ఎదురుగానే ఉంటారనమాట. వెంటనే తన చేతిలో లెటర్ మొత్తాన్ని చింపవతలు పడేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. కాకపోతే హీరో ఆ ముగ్గురు ఆడవాళ్ళని ఫాలో అవుతుంటే హీరోకి తెలియకుండా వేరే వాళ్ళు ఎవరో వీడియో తీస్తూ ఉంటారు. మరోవైపు హీరో కూడా ఆ ఫోటోలో అతను ఎక్కడ కనిపించడం అనమాట. దాంతో వాళ్ళు కారులో వెళ్తుంటే వాళ్ళు కారు వెనకాల హీరో కూడా కారు వేసుకుని వెళ్తాడు. వాళ్ళు ఒకనొక సందర్భంలో ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సర్లే మన పని అయిపోయిందని చెప్పేసి హీరో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ప్రశాంతంగా స్కూల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్కూల్ బోర్డు మీద ఒక మొబైల్ నెంబర్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే నిన్న ఒక లెటర్ హీరో చింపి పక్కన పడేశాడు కదా, అందులో ఉన్న మొబైల్ నెంబర్ స్కూల్లో ఉన్న బోర్డు మీద ఉంటుంది. అది చూసి మనోడు స్టన్ అయిపోతాడు. వెంటనే ఇదేదో సైమన్ గడి పనిలాగే ఉంది, వాడికి ఫోన్ చేద్దాం అని చెప్పేసి బయటికి హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ సైమన్ గాడి ఎదురొస్తాడు అనమాట. సార్ మీరు టెన్షన్ పడతారని నాకు తెలుసు అండి, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పంటంతో నువ్వు చెప్పిన పని నేను చేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఎక్కడికి అని చెప్పంటంతో సైమన్ ఏమంటాడంటే అది జస్ట్ రిహార్సల్ అండి, మీరు చేయాల్సిన అసలు పని ఇంకోటి ఉందని చెప్పేసి హీరోకి చెప్పి మీరేం కంగారు పడకండి, అన్ని మీకే మెల్లగా తెలుస్తాయి అని చెప్పేసి సైమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో బాధపడతాడు, ఈడేంట్రా ఇంకో పని ఉంది అంటాడని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చేసి హీరో కవర్ ఇస్తాడు. సార్ మీ కవర్ కింద పోగొట్టుకున్నారండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఒరే బాబు నాకు అలాంటి కవర్ లేదురా, అసలు ఇది నాది కాదురా అని చెప్పినా సరే లేదండి ఈ కవర్ మీదే, మీకు ఆ విషయం తెలియదు అని చెప్పేసి వాడు ఆ కవర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరో కవర్ ఓపెన్ చేసి చూస్తే నిన్న ఏదైతే లెటర్ లో ఒక అతని ఫోటో ఉంది కదా, అచ్చు హీరో అంత ఏజ్ ఉన్నది అతని ఫోటో ఉంటుంది. అంతేకాకుండా అతని వల్ల ఎవరెవరు బాధపడ్డారని చెప్పేసి ప్రాపర్ గా అతని గురించి రాసి ఉంటుంది అనమాట. ఇదంతా చూసి హీరో స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సైమన్ హీరోకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చూసావా ఫోటో, ఆ ఫోటోలో ఉన్నవాడు పెద్ద క్రిమినల్ గాడు, వాడు చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు, అది కూడా చాలా చిన్న పిల్లల్ని. కాబట్టి నేను నీకు ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రాపర్ గా విను. రేపు ఉదయం నీ కారు టైర్లు పంచర్ అవుతాయి, కాబట్టి నువ్వు స్కూల్ కి బస్సులో వెళ్తావు, వెళ్లే దారిలో ఒక చోట దిగని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. అంతేకాకుండా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ ని దాటటానికి అంటే అవతల వైపు వెళ్ళటానికి ఇంకో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని ఎక్కి వెళ్లే దారిలోనే ఇప్పుడు చెప్పిన ఈ క్రిమినల్ గాడు ఉదయాన్నే
వాడు ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు నడుచుకుంటూ. నువ్వేం చేస్తావంటే వాడిని పైనుంచి నెట్టి కింద చాలా కార్లు వెళ్తూ ఉంటాయి. జనం అందరూ ఏమనుకుంటారు, వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనుకుంటారు. నువ్వు కూడా అక్కడ నుంచి వచ్చేసాయి. అంతేకాకుండా అక్కడ ఒక 2 సీసీ కెమెరాలు ఉంటాయి, వాటిని కూడా నేను తీపిచ్చేస్తాను, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత నువ్వు నాకు ఫోన్ చేసి ద హంగ్రీ ర్యాబిట్ జంప్స్ అని చెప్పేసి ఒక కోడ్ చెప్పావు అనుకో, నీ పని అయిపోతుందని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు, నేను మనిషిని చంపడం అని చెప్పేసి, అది నా వల్ల కాదని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేసి ఆ రోజు సాయంత్రం ఆలోచిస్తూ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా స్కూల్కి వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే నిజంగానే తన కారు టైర్లు పంచర్ అయిపోయి ఉంటాయి. అంటే ఇదంతా సైమన్ గడి పని అనమాట. ఇంకా హీరో చేసేదేం లేక బస్సులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఆ సైమన్ చెప్పిన ప్లేస్ వస్తుంది, కానీ హీరో మాత్రం అక్కడ దిక్కుండా డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పాఠాలు చెప్పి ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరో దగ్గరికి సైమన్ వచ్చేసి, నేను చెప్పిన పని నువ్వు ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం నా వల్ల కాదు ఒక మనిషిని చంపడం అని చెప్పి అక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి సరదాగా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా బార్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ కూడా ఈ సైమన్ గడ్ వచ్చేసి ఏదో క్యాజువల్ ఫ్రెండ్స్ లో మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ తెలియదు కదా ఇతను క్యాజువల్ ఫ్రెండ్ కాదు అని చెప్పేసి. ఆ తర్వాత ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి దాని మీద నెంబర్ కి ఫోన్ చేయి, మన ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకోవాలని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా సైమన్ మనిషి గుండోడు ఒకడు ఉంటాడు అనమాట. వాడు కూడా ఆ సైమన్ తో కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గుండోను మాత్రం హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు తిరిగి ఇంటికి వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే ఫ్రిడ్జ్ మీద ఉన్న ఏబిసిడీలు చూస్తాడు. బేసికల్ గా ఏంటంటే ఫ్రిడ్జ్ కంటించుకుని ఏబిసిడీలు ఎలా పెడితే అలా అంటించి వెళ్ళిపోయాడు. కాకపోతే చూస్ అని చెప్పేసి ఎవరో ఇంటికి వచ్చి మరి అంటించేసి వెళ్ళిపోయారని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. వెంటనే తాను ఏం చేస్తాడంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చెక్ చేస్తాడు, కానీ ఎవరు కనిపించరు. ఆ తర్వాత హీరోయిన్ ని తన రూమ్ లోకి వెళ్ళమని చెప్పేసి కారులో ఒక ఐటమ్ మర్చిపోయానని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఇంటికి లాకేసి కార్ దగ్గరకు వచ్చేసి ఆ సైమన్ ఇచ్చిన విజిటింగ్ కార్డు మీద ఉన్న నెంబర్ కి ఫోన్ చేస్తాడు. కాకపోతే అది సైమన్ నెంబర్ కాదు. సో వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఫోన్ చేస్తావు మాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మన కథలో హీరో మాత్రం వాళ్ళని ఏం చెప్పనీయకుండా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ చేసి మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ మీద మళ్ళీ చూస్ అని చెప్పేసి అంటించుంటుంది. అది చూసిన హీరో షాక్ అయిపోతాడు. వెంటనే హీరోయిన్ అడుగుతాడు, మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పి అడుగుతాడు. లేదు లేదు ఇందాక నువ్వే కదా వచ్చేళ్ళింది కారు దగ్గర నుంచి అని చెప్పి అనడంతో హీరోకి అర్థమైపోతుంది. మొత్తానికి వాళ్ళు తలుచుకుంటే ఎలాగైనా ఇంట్లోకి వస్తారు, ఎలాగైనా వెళ్ళిపోతారు, అదేదో వాళ్ళు చెప్పిన పని చేద్దాం కొద్దిగా అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉదయాన్నే ఒక బస్ ఎక్కి స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత సైమన్ చెప్పిన లొకేషన్ లో దిగుతాడు. నడుచుకుంటూ పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ క్రిమినల్ గడి కోసం వెయిట్ చేస్తుంటే వాడే సైకిల్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. క్రాస్ చేస్తాడు పైన చిన్న బ్రిడ్జ్ మీద. దాంతో మన కథలో హీరో కూడా వాడి దగ్గరికి వెళ్తాడు. బేసికల్ గా హీరో ఏంటి వాడిని చంపాలని చెప్పి వెళ్ళట్లేదు, అసలు వాడు ఎవడు, ఎందుకు వాడిని చంపాలని వీళ్ళు తిరుగుతున్నారని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేద్దాం వెళ్తాడు. కానీ వాడు మాత్రం హీరోని చూసిన తర్వాత భయపడిపోయి హీరోని కొడదామని చెప్పి ఇంటెన్షన్ లో అనుకోకుండా వాడే ఆ చిన్న బ్రిడ్జ్ మీద నుంచి పైనుంచి కింద పడిపోతాడు. పడిపోవటం వల్ల రోడ్డు మీద వెళ్తున్న ఒక కారు గుద్దుతుంది. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. అది చూసి హీరోకి భయం వేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చేసి మళ్ళీ ఎక్కడైతే బస్సు దిగాడో అక్కడికి వచ్చి ఇంకో బస్ ఎక్కేసి తిరిగి స్కూల్ కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కార్ టైర్ పంచర్ అయింది కదా, అందుకని పంచర్ వేసేవాడిని ఇంటికి పిలుస్తుంది. కొంచెం కీ ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే కీ తెద్దామని చెప్పేసి డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళ ఆయన గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ ఉంటుంది. ఆ చైనే కదా ఆ రోజు క్రిమినల్ గార్డ్ దొంగతనం చేసింది. మరి ఇప్పుడు ఆ క్రిమినల్ గార్డ్ దగ్గర నుంచి చైన్ తీసుకున్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే అనవసరంగా ఒకరిని చంపానని చెప్పేసి వెళ్ళి స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఆ ఫంక్షన్ లో భయంగా కూర్చుంటాడు. అదే సమయంలో హీరోకి సైమన్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మొత్తానికి చెప్పిన పని చేసావు, వాడిని చంపేశావు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక మీదట నా సైడ్ నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ద హంగ్రీ ర్యాబిట్ జంప్స్ అని చెప్పి కోడ్ వర్డ్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు స్కూల్లో పిల్లలేమో పిచ్చోళ్ళ కొట్టుకుంటూ ఉంటారనమాట. అందులోనూ బాగా గొడవ చేసే స్టూడెంట్ ఒకటి ఉంటాడు. హీరో కోపం వచ్చేసి వాడిని పక్కకి నెట్టేసి ఎప్పుడు చూసిన ఇదే పని అన్న చదువుకోవని చెప్పేసి అంటంతో అక్కడున్న వాళ్ళందరూ హీరో మీద కంప్లైంట్ ఇస్తారు. మామూలుగా ఆ కంట్రీలో స్కూల్లో పిల్లల్ని కొట్టడం అనేది ఒక పెద్ద నేరం అనమాట. దాంతో ప్రిన్సిపల్ ఏం చేస్తుందంటే హీరోని సస్పెండ్ చేస్తుంది. ఈ విషయం హీరో వాళ్ళ ఫ్రెండ్ జిమ్మీ ఉన్నాడు కదా, తానేంటంటే హీరో వాళ్ళ భార్యకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. హీరో ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి చేయని విషయం, 2 స్కూల్లో సస్పెండ్ చేసిన విషయం, ఈ రెండిట్ల మీద హీరోని అతి భయంకరంగా హీరోయిన్ తిడుతూ ఉంటుంది, క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాదు. అలా కొంచెం సేపు హీరోయిన్ హీరోతో వాదించి సరే నేను వైరన్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కొంత సమయానికి 2 పోలీసులు వచ్చేసి హీరోని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారు. చెప్పు అలెన్ మార్ష్కి నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి. అలెన్ మార్షా వాడెవడని నేను చెప్పంటంతో వాడెవడో నీకు తెలియదు అని చెప్పేసి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తారు. హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. బేసికల్ గా సైమన్ గార్డ్ వచ్చేసి ఒక అతను చంపమని చెప్పి అన్నాడు కదా, అతని పేరే అలెన్ మార్ష్ అన్నమాట. కాకపోతే సైమన్ గార్డ్ అతని పేరు లియోన్ అని చెప్పాడు. అందులోను ఆ సైమన్ గార్డ్ ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి వాడిని చంపేయి, అక్కడ ఒక 2 సీసీ కెమెరాలు ఉంటే నేను తీసేస్తానని చెప్పి అన్నాడు కదా.
అందులో ఒక సీసీ కెమెరా తీసి ఇంకొకటి తీయడం మర్చిపోయాడు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు హీరోను పట్టుకున్నారు. ఇంకా ముఖ్యంగా చనిపోయిన అలెన్ మార్ష్ ఫోన్ లో హీరో వీడియో ఉంటుంది. ఆ వీడియో ఏంటంటే లెటర్ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లెటర్ వేయకుండా ఒక తల్లి ఇద్దరు కూతుర్ని ఫాలో చేయమని చెప్పారు కదా సైమన్, ఆవిడ్ని ఫాలో చేస్తున్నప్పుడు ఈ అలెన్ మార్ష్ గడ్ అనేవాడు వీడియో తీశాడు అనమాట. సో మనం చెప్పుకున్నాం కదా కథలో హీరో వాళ్ళని ఫాలో అవుతుంటే ఎవరో తెలియకుండా వీడియో తీస్తున్నారు అని చెప్పేసి. అతను ఎవరో కాదు, అలెన్ మార్షే. అందులోను ఆ బ్రిడ్జి దగ్గర హీరో కనిపించడం వల్ల అలెన్ మార్ష్ కి హీరోని చూసి భయం వేసి మనోడు హీరోని కొడదామని చెప్పేసి అనుకోకుండా తానే పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు. అది జరిగిన సంగతి. ఇక్కడ మీరు పాయింట్ చేయాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే హీరో అతన్ని చంపలేదు. ఒకవేళ అక్కడ సీసీ కెమెరా ఉంటే అతనే అనుకోకుండా పైనుంచి కింద పడి చనిపోయిన సంగతి తెలుస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ సీసీ కెమెరా తీయటం వల్లే హీరోని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకపోతే హీరో ఏమో అతన్ని చంపలేదు. అప్పుడే పక్కన ఉన్న పోలీసు ఏమంటాడంటే, ఇప్పుడు ఇవన్నీ చూసావు కదా, ఎందుకు అతన్ని చంపావు, అతన్ని గురించి ఏమైనా బ్యాడ్ గా రాశాడని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కావట్లేదు. నా గురించి అతను బ్యాడ్ గా రాయడం ఏంటి, అతను ఏం చేస్తాడని నేను చెప్పి అడిగితే అప్పుడు పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, నువ్వు చంపింది మామూలు వ్యక్తిని కాదు, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పి అంటంతో హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ సైమన్ గాడు ఏం చెప్పాడు, వీడు ఒక క్రిమినల్ గాడు, చాలా మంది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పాడు కదా, కాకపోతే ఇక్కడ చూస్తేనే జర్నలిస్ట్ అయిపోయాడు. సో దాంతో మనోడికి అర్థమైపోతుంది సైమన్ తనని మోసం చేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులు క్వశ్చన్ చేస్తుంటే హీరో ఏమంటాడంటే, సార్ నాకు లాయర్ని అరేంజ్ చేయండి సార్, ఏదైనా సరే నా లాయరే మాట్లాడతాడని చెప్పడంతో పోలీసులకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓహో వీడు అలా వస్తున్నాడా అని చెప్పేసి. దాంతో బయటకు వచ్చేసి వాళ్ళ బాస్ ఉంటాడు అనమాట, పోలీస్ చీఫ్, అతని పేరు డగ్గను. అతను చెప్తారు అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో బార్ లో కూర్చున్నప్పుడు పార్కింగ్ లోంచి కారు పైనుంచి కింద పడిపోయిన కేసుని హ్యాండిల్ చేస్తానని చెప్పి ఒక అతను అన్నాడు కదా, అతనే ఇతన్ని హీరోని చూసుకుంటా గానీ మన స్టేషన్ లో చాలా కేసులు ఉన్నాయి, మిగతా వాటిని మీరు చూసుకుని చెప్పేసి ఇతను మన కథలో హీరో దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటయ్యా సంగతిలో, సరే నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు సీరియస్ గా సమాధానం చెప్పు, అంత అయిపోతుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో ఆయన అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సోమవారం తర్వాత ఏ వారం అంటాడు. హీరోకి ఏం అర్థం కాదు. ఒరే బాబు సోమవారం తర్వాత ఏ వారం చెప్పు అని చెప్పి అంటంతో హీరో మంగళవారం అంటాడు. సరే ఒక మనిషికి ఎన్ని కాళ్ళు ఎన్ని చేతులు ఉంటాయని చెప్పి మళ్ళీ రెండో క్వశ్చన్ అడుగుతాడు. హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి. నేను అడిగిన దానికి ఆన్సర్ మాత్రమే చెప్పు, ఓవర్ యాక్టింగ్ చేయమాకని చెప్పి అంటంతో 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన మూడోసారి చెప్పబోయే డైలాగ్ ఏంటంటే, ద హంగ్రీ ర్యాబిట్ జంప్స్ అని చెప్పి అంటంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. వెంటనే ఆ పోలీస్ చీఫ్ ఏమంటాడంటే, నేను నీ సంఖ్యలు ఉడిపిస్తాను, నేను ఈ రూమ్ లోంచి బయటకు వెళ్ళిన తర్వాత 10 సెకండ్లలో ఇక్కడ నుంచి నువ్వు పారిపో, లేదు నేను న్యాయంగా గెలుస్తాను అనుకుంటే మాత్రం నేను ఎవడు మార్చలేడు, కాబట్టి పారిపోతా ఉంటావని చెప్పి అంటంతో పారిపోతానని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. పారిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా తన స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కంప్యూటర్ లో అసలు అలెన్ మార్ష్ అంటే ఎవరని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేస్తే తాను ఒక క్రైమ్ జర్నలిస్ట్ అని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా తను చనిపోవటం వల్ల తనతో పాటు కలిసి పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ రేపు సంతాప సభ పెడుతున్నారని, అంతేకాకుండా అక్కడికి వెళ్తే మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళి, అంటే వయలిన్ క్లాస్ కి వెళ్ళి మన కథలో హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. చూడమ్మా, నేనే నా కష్టాలు తీర్చుకోలేకపోతున్నాను, ఇప్పుడు ఇందులో నిన్ను కాపాడాలంటే కొంచెం కష్టం అయిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు, అందులోను ఉన్న ఫోన్ నెంబర్ తీసేసి కొత్త ఫోన్ ఇదిగో అని చెప్పేసి కొత్త ఫోన్ ఇస్తాడు. అంతేకాకుండా తన కొత్త మొబైల్ నెంబర్ కూడా చెప్తాడు. ఒకవేళ నీ దగ్గరకు పోలీసులు వస్తే వాళ్ళని హ్యాండిల్ చేయి, అంతేకాకుండా ఆ సీక్రెట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకైనా మంచిది, నీ కోసం నేను హోటల్లో రూమ్ తీసి పెట్టాను, కాబట్టి నువ్వు అక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు బయటకు రావద్దని చెప్పేసి హీరోయిన్ కి జాగ్రత్త చెప్పి ఆ మరుసటి రోజు మన కథలో హీరో ఎక్కడికి వెళ్తాడంటే చనిపోయిన జర్నలిస్ట్ అలెన్ మార్ష్ సంతాప సభకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముగ్గురుతో క్యాజువల్ గా మాట్లాడతాడు అనమాట. ఏమంటాడంటే, సీక్రెట్ ఆర్గనైజేషన్ గురించి మీకు ఏమైనా చెప్పాడా, చాలా మందిని పట్టుకుంటా అన్నాడని చెప్పేసి అంటంతో ఆ ముగ్గురు ఏమంటారంటే, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వేమైనా పోలీసు అని చెప్పేసి అంటారు. కాకపోతే హీరోకి తెలియని విషయం ఏంటంటే ఆ సంతాప సభ దగ్గరికి సైమన్ మనుషులు వస్తారు, అది కూడా హీరో కోసం. వచ్చిన తర్వాత హీరోని చూస్తారు, హీరో కూడా వాళ్ళని చూస్తాడు, వాళ్ళని తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో సైమన్ అక్కడికి వచ్చి, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఆ రోజు వాడు పైనుంచి పడిపోయి చచ్చిపోయాడు కదా, అది నువ్వు కాదు, వాడంతరకు వాడే పడి చచ్చిపోయాడు అని చెప్పి సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ కి సంబంధించిన టేప్ నా దగ్గర ఉందని చెప్పినా సరే నిన్ను నేను నమ్మను, నువ్వు దుర్మార్గుడు అని చెప్పేసి హీరో భయంతో పారిపోతూ ఉంటాడు. మరోవైపు వీళ్ళు వెంటాడుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో హీరో ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు. కాకపోతే హీరో పారిపోయే క్రమంలో తన ఫోన్ కొత్తది ఒకటి కొన్నాడు కదా, అది కింద పడి పగిలిపోయి అక్కడే పడిపోతుంది అనమాట. పాపం ఈ విషయం తెలియక మన కథలో హీరో పారిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ దగ్గరికి హీరో చెప్పినట్లు పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మీ ఆయన పాపం నిరపరాధమ్మా, ఆ విషయం తెలియక మీ ఆయన అరెస్ట్ చేశాము, దానికి సంబంధించి మీరు కొంచెం మాట్లాడాలి, అందుకని పోలీస్ స్టేషన్ రండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కార్ ఎక్కుతుంది. వెళ్లేటప్పుడు హీరోయిన్ కి ఏంటంటే డ్రైవింగ్ చేసేవాడి మీద కొంచెం డౌట్ వస్తుంది. వీడిని ఎక్కడో చూశానే అని చెప్పి అడిగితే బార్ లో హీరోని కలవడానికి ఆ సైమన్ గాడు వచ్చేసి విజిటింగ్ కార్డు మీద మొబైల్ నెంబర్ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు కదా, అప్పుడు సైమన్ వెనకాల ఒక గుండోడు వచ్చాడు
దగ్గర కదా, వాడే వీడని చెప్పేసి హీరోయిన్కి అర్థమైపోతుంది. సో వీళ్ళు పోలీసులు కాదు సైమన్ మనుషులు అని చెప్పేసి హీరోయిన్కి అర్థం అవుతుంది. అంటే సైమన్ తెలియపోవచ్చు కానీ ఈ గుండోడు మాత్రం అసలు పోలీస్ కాదు అని హీరోయిన్కి అర్థమైపోయి తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకుని ఇద్దరు కళ్ళల్లో కొట్టి అక్కడి నుంచి తాను తప్పించుకొని పారిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే అలెన్ మార్ష్ పనిచేసే ఆఫీస్కి వెళ్ళి తన కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా చెక్ చేస్తాడు. ఎటువంటి ఆధారాలు దొరకవు. కాకపోతే పక్కన చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి అన్నమాట, బిల్లులు, అవన్నీ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే పోలీసులు ఏమో హీరో కోసం వెతుకుతూ ఉంటారు. ఇలా కాదని చెప్పేసి ఒక పెద్ద హోటల్కి వెళ్ళి అక్కడ పార్కింగ్ లాట్ లో ఏదో ఒక కారు సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు అనమాట. ఆ సిటీ దాటి కొంచెం బయటకు వచ్చిన తర్వాత పోలీసులు పెద్దగా ఉండరు కదా, అక్కడికి వచ్చిన తర్వాత అలెన్ మార్ష్ టేబుల్ మీద ఉన్న బిల్లులన్నీ ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు మనోడు పెద్ద అక్కడ బోట్ క్లబ్ కి వెళ్ళినట్టు కొన్ని బిల్లులు ఉంటాయి అనమాట. సరే అక్కడికి వెళ్దాం ఏదైనా తెలుస్తుందని చెప్పేసి బోట్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు అలెన్ మార్ష్ బోట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పడంతో మనోడు కూడా డబ్బులు తీసుకొని హీరోని పంపించేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే అలెన్ మార్ష్ బోట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు ఏం చేస్తారంటే హీరో ఫోటో పేపర్ లో వేసి వాంటెడ్ క్రిమినల్స్ అని చెప్పేసి పేపర్ లో ప్రింట్ వేస్తారనమాట. ఆ పేపర్ కాస్త ఈ బోట్ క్లబ్ మేనేజర్ చూస్తాడు. చూసి ఇప్పుడు నేను లోపల పంపించింది ఒక క్రిమినల్ గాని అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఈ గ్యాప్ లో పోలీసులు బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే అలెన్ మార్ష్ బోట్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేస్తున్నప్పుడు ఒక బాక్స్ లో మాత్రం DVD దొరుకుతుంది. దాంతో అది తీసుకుని మెల్లగా బయటకు వచ్చేస్తాడు. వచ్చి చూస్తే బయట పోలీసులు ఉంటారు. ఇంకేముంది మళ్ళీ చేసింగే యాజ్ ఇట్ ఈస్ గా హీరో తప్పించుకుందాం చూస్తూ ఉంటాడు. ఆ పోలీసులు వెంటాడుతూ ఉంటారు. ఒక సందర్భంలో మన కథలో హీరో పోలీసుల నుంచి తప్పించుకొని వేరే చోటకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ DVD క్యాసెట్ ఓపెన్ చేసి కారులో ఉన్న సిస్టమ్ లో ప్లే చేస్తాడు. చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఒక కెమెరా రికార్డ్ చేశాడు ఒక అతను, అతనికి తెలియకుండా ఆ వీడియోని ఈ వీడియో. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆ రోజు ఎవరో ఒక అతను వచ్చేసి జర్నలిస్ట్ అలెన్ మార్ష్ తో చెప్తున్నప్పుడు తన ప్రాబ్లం మొత్తాన్ని మనోడు సైలెంట్ గా వీడియో రికార్డ్ చేశాడు. అది జరిగిన సంగతి. అసలు మనోడు ఏం చెప్పాడంటే సీక్రెట్ ఆర్గనైజేషన్ అనేది ఒక మంచి ఆలోచన అండి. ఎందుకంటే అది ఉండటం వల్ల చాలా మంది కుటుంబాలు సేఫ్ గా ఉంటాయి. అంతేకాకుండా ఎవరి కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం అందరి కుటుంబంలా ఫీల్ అయిపోయి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఈ సైమన్ గడ్ వచ్చాడో అప్పటి నుంచి వాడికి ఎవడి మీద కోపం వస్తే వాడిని చంపించేస్తూ ఉన్నాడు. అది కూడా అపంశుభం తెలియని సీక్రెట్ ఆర్గనైజేషన్ లో ఉన్న మంచి వాళ్ళ చేత ఈ పనులని చేపిస్తున్నాడు. వాడు ఒక ఫ్రాడ్ గాడ్ అని చెప్పేసి ప్రాపర్ గా అన్ని చెప్పి భయం వేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ సైమన్ గాడు హీరోకు పని చెప్పాడు కదా, ఒక తల్లి ఇద్దరు కూతురులు ఉంటారు, వాళ్ళను ఫాలో చేయని చెప్పేసి. వాళ్ళు ఎవరో కాదు, ఇప్పుడు చనిపోయిన అతనిది అంటే ఈ సీక్రెట్ ని అలెన్ మార్ష్ చెప్పిన అతను కదా, అతని ఫ్యామిలీ అనమాట. అదే సమయంలో అలెన్ మార్ష్ ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నాడని చెప్పేసి సీక్రెట్ గా వీడియో తీశాడు. ఇది జరిగింది. కాకపోతే ఆ DVDలో ఆ సీక్రెట్ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ ఫోటోస్ అన్ని ఉంటాయి. ఒక్కొక్కరు ఫోటో మెల్లగా వస్తూ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అతను, బయట ఒక అతను, ఆ తర్వాత లాస్ట్ ఒక ఫోటో వస్తుంది. అది చూసిన తర్వాత హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ఫోటో ఎవరితో కాదు, హీరో బెస్ట్ ఫ్రెండ్ జిమ్మీది అనమాట. వీడు కూడా మెంబర్ అని చెప్పేసి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి కోపంతో గన్ను తీసుకొని హీరో డైరెక్ట్ గా తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నమ్మక ద్రోహి అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటే నేను నమ్మక ద్రోహి ఏంట్రా, నీకు హెల్ప్ చేసిందే నేను, నీ భార్యని ఎవడో మానభంగం చేస్తే వాడిని పట్టించి చంపించింది నేను, అందులోనూ నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు పోలీస్ చీఫ్ కి ఫోన్ చేసి మా వాడిని ఎలాగోలా తప్పించని చెప్పింది నేను నీకు శత్రువు ఎందుకు అవుతానని చెప్పి అంటంతో ఇదంతా నాకు అనవసరం, ఆ సైమన్ గడ్ ఒరిజినల్ పేరు చెప్పి అంటంతో మనోడు కూడా చెప్తాడు. ఆ తర్వాత తన కారు వేసుకొని అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు కూడా ఎవడో హీరోని ఫాలో చేస్తారనమాట. హీరో కూడా కొన్న సందర్భంలో ఆగుతాడు. ఆ తర్వాత కారులోంచి ఒక పెద్ద ఆయన దిగి హీరోని చంపైపోతాడు. కానీ హీరోని ఆ పెద్ద ఆయన కొడతాడు అనమాట. అప్పుడు మన కథలో హీరోకి తెలిసే విషయం ఏంటంటే సైమన్ కి హీరో ఎలాగైతే మాటిచ్చాడో ఈ పెద్ద ఆయన కూడా అలాగే మాటిచ్చాడు. అంటే ఈయన కుటుంబ సభ్యుల్లో ఎవరో చనిపోతే వాడిని నేను చంపిస్తాను, కాకపోతే ఫ్యూచర్ లో నాకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ పెద్ద ఆయన దగ్గర ఆ సైమన్ గాడు మాట తీసుకున్నాడు. తీసుకున్న మాట ప్రకారం ఈయన కూడా ఏం చేయాలో చెప్పని చెప్పంటే ఆ సైమన్ గాడు హీరో ఫోటో చూపించి వీడు పెద్ద నేరస్తుడు, వీడి వల్ల చాలా మంది అమ్మాయిలు చనిపోయాడు కాబట్టి నువ్వు చంపని చెప్పంటంతో ఆ పెద్ద ఆయన కూడా హీరోని చంపడానికి వచ్చాడు. అది జరిగిన సంగతి. దాంతో హీరో ఏమంటాడంటే ముందు ఆ సైమన్ గాడి మొబైల్ నెంబర్ చెప్పని చెప్పంటంతో ఆయన కూడా చెప్తాడు. ఆయన పక్కకి నెట్టేసి అక్కడి నుంచి కారులో పక్కకి వెళ్ళి డైరెక్ట్ గా సైమన్ గాడికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నువ్వు ఎందుకు అలెన్ మార్ష్ ని చంపాలనుకున్నావో దానికి సంబంధించిన DVD నా దగ్గర ఉంది, కాబట్టి నాకు కావాల్సిన ఫుటేజ్ నీ దగ్గర ఉంది, ఆ ఫుటేజ్ నువ్వు నాకు ఇచ్చావనుకో నేను నీకు DVD ఇస్తాను, కాబట్టి ఒక ప్లేస్ రా అని చెప్పేసి హీరో ఒక ప్లేస్ చెప్తాడు. దాంతో సైమన్ కూడా మరుసటి రోజు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ కాదు కొంచెం ముందుకు వెళ్ళని చెప్పి అంటాడు. సైమన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. ఇక్కడ కాదు ఆ గేమ్ దగ్గరికి వెళ్ళని చెప్పి అంటాడు. అలా హీరో ఏం చేస్తాడంటే సైమన్ ని తెప్పిస్తూ ఉంటాడు. అదే సమయంలో సైమన్ గారు సైలెంట్ గా ఉంటాడా, వెంటనే తానేం చేస్తాడంటే జిమ్మీకి ఫోన్ చేసి హీరో వాళ్ళ భార్యని కిడ్నాప్ చేయని చెప్పి అంటాడు. వెంటనే జిమ్మీ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ భార్యకి బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని పట్టుకొని నీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇక్కడ
అక్కడికి రమ్మని చెప్పి అంటంతో హీరో వాళ్ళ భార్య కూడా తన ఫ్రెండే కదా రమ్మందని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత జిమ్మీ గాడు హీరో వాళ్ళ భార్యని అంటే హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు. వెంటనే ఆ ఫోటో తీసి ఈ సైమన్ కు పంపిస్తాడు. సైమన్ హీరోని మీట్ అయ్యి అయ్యో నువ్వు ఏదో నన్ను ఇబ్బంది పెడదాం అనుకున్నావు కానీ నువ్వే ఇబ్బంది పడుతున్నావు చూడని చెప్పేసి కిడ్నాప్ అయిన తన భార్య ఫోటో చూపిస్తాడు. దాంతో హీరోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. సరే సరే రారా నీ భార్య పక్కనే ఉంది ఇక్కడ రా అని చెప్పేసి తన భార్య ఎక్కడుందో అక్కడ తీసుకెళ్లి చూపిస్తాడు. అక్కడ హీరోయిన్ తో పాటు జిమ్మీ కూడా ఉంటాడు. అదే సమయంలో సరే ఆ డివిడి ఇచ్చేయమ్మని చెప్పేసి తన దగ్గర ఉన్న డివిడి తీసుకుంటాడు. వెంటనే సైమన్ కి ఏం చెప్తాడంటే హీరోని హీరో వాళ్ళ భార్యని చంపేయమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్మీ కోపం వచ్చేసి సైమన్ గడి మనుషులందరినీ కాల్ చేస్తూ ఉంటాడు. సైమన్ కి ఏం అర్థం కాదు ఏమైందిరా నీకని చెప్పి అడిగితే మనం ఈ ఆర్గనైజేషన్ ఎందుకు స్టార్ట్ చేసాము మంచి వాళ్ళ కోసం కానీ నువ్వు మంచి వాళ్ళని చంపేయమంటే నీకని పిచ్చి పట్టిందని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో హీరోయిన్ ఇద్దరు పారిపోతారనమాట. హీరోయిన్ ఏమో ఒకవైపు పారిపోతుంది, హీరో ఇంకోవైపు పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో సైమన్ ఏం చేస్తారంటే జిమ్మీని కాల్ చేసి డైరెక్ట్ గా హీరో దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టి గన్ను గురి పెడతాడు. కాకపోతే సడన్ గా సైమన్ గాని ఎవడో కాల్ చేస్తాడు. కాల్చింది ఎవరో కాదు మన కథలో హీరోయిన్ ఆల్రెడీ గన్ను షూట్ చేయడం నేర్చుకుంది కదా, అందులో సొంతంగా ఒక గన్ను కొనుక్కుంది కదా, అదే గన్నుతో సైమన్ ని కాల్చి చంపేస్తుంది. దాంతో హీరో ఊపిరి పీల్చుకుంటాడు. ఆ రోజు నేను వద్దన్నా సరే నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకోబట్టి నేను బతికానని చెప్పేసి తన భార్యని హక్ చేసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి డగన్ వస్తాడు. అంటే పోలీస్ చీఫ్ ఉన్నాడు కదా అతను వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వే సైమన్ ని చంపావు నాకు తెలుసు కానీ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తే ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ గురించి అందరికీ తెలిసిపోతుంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి నీ భార్యని తీసుకుని వెళ్ళిపో, వీళ్ళకి ఏదో గొడవలు ఉండి వీళ్ళు కాల్చుకొని చనిపోయారని చెప్పి అంటున్నారని చెప్పేసి ఆయన హీరోని హీరో వాళ్ళ భార్యని వెళ్ళిపోమంటాడు. అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ లో నువ్వు జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వు అని చెప్పేసి హీరోకి ఆఫర్ ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆలన్ మర్చెంటి ఈ సీక్రెట్లన్నీ బయట పెట్టి ప్రపంచానికి ఈ విషయం తెలియాలని చెప్పి అనుకున్నాడు కదా, అందుకని ఆ డివిడి తీసుకెళ్లి ఆలన్ మార్ష్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తాడు. తనతో పాటు పనిచేసే జర్నలిస్ట్ అనమాట. తనకిచ్చి మీ ఊడు చనిపోయే ముందు ఈ సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నాడు, కాకపోతే మధ్యలోనే చనిపోయాడు కాబట్టి నువ్వే పరిష్కరించాలని చెప్పేసి డివిడి ఇస్తాడు. ఆయన కూడా సరే అంటాడు. బట్ వెళ్ళేటప్పుడు ది హంగ్రీ ర్యాబిట్ జంప్స్ అని చెప్పేసి అని వెళ్ళిపోతాడు అనమాట. ఆ కోడ్ లాంగ్వేజ్ ఉన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇతను కూడా ఆ ఆర్గనైజేషన్ చెందిన మనిషి అనమాట. హీరోని ఆశ్చర్యపోతాడు ఎంతమంది ఉన్నారా మీరు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా మంచి ఆర్గనైజేషన్, చాలా మంచి వాళ్ళు. ఎవరైనా అమాయకులు బాధల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆదుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళ మధ్యలోకి సైమన్ అని ఒక బొడబొక్కలోడు వచ్చాడు. సో వాడి వల్ల మొత్తం గబ్బు అయిపోయింది. అయినా సరే ఇటు చచ్చిపోయాడు. బట్ ఏదో ఒక రోజు ఈ ఆర్గనైజేషన్ లోకి హీరో కూడా వెళ్ళొచ్చు. సో దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.